ఒక తండ్రికి ప్రియమైన పిల్లలు ఎప్పుడైనా వాళ్ళ తండ్రి యొక్క బాటలోనే నడుచుకుంటారు. నా తండ్రి పరువు పోకూడదు, నా తండ్రి పేరు నిలబెట్టాలి, నా తండ్రి ఎలాంటి క్యారెక్టర్, ఎలాంటి బిహేవియర్ కలిగి ఉన్నాడో అలాంటి క్యారెక్టర్ బిహేవియరే నేను కలిగి ఉండాలి అని తండ్రిని పోలి నడుచుకుంటారు. యేసుక్రీస్తు నమ్ముకున్న వారు క్రైస్తవులు అని అనబడ్డారు, కానీ క్రైస్తవులు కాదు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన నమ్ముకున్న వారిని దేవుని పిల్లలుగా ఆయన పిలిచి ఉన్నారు. ఎందుకంటే మీ తండ్రి అని సంబోధిస్తూ పరమ దేవుణ్ణి మనకు పరిచయం చేశారు. అంటే దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు. ఈ లోకమును సృష్టించినవాడు, దాన్ని కాపాడుచున్నవాడు, అవసరం లేని వాటిని నశింపజేస్తున్నవాడు మన తండ్రి అయిన దేవుడు. నిజంగా ప్రియులైన పిల్లలు తండ్రి పోలికగా నడుచుకోవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకొనుడి. మీరు దేవుని పోలికన నడుచుకోండి. ఎవరు నడుచుకుంటారో? ప్రియులైన పిల్లలు, దేవునికి ప్రియులు. కాబట్టి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలు అయి ఉండట అసాధ్యం. అంటే దేవునికి ఇష్టలు ఎవరు అంటే విశ్వాసం కలిగి ఉన్నవారు. విశ్వాసం అనేది చూపును బట్టి నడుచుకునేది కాదు, వెలిచూపును బట్టి నడిచేది కాదు. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ప్రవర్తించే వారందరూ కూడా వెలిచూపును బట్టి నడుచుకునేవారు. అంటే పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను ఎలా ఉన్నాను, పరిస్థితి బాగుంటే ఇలా ఉండేవాడిని అని చెప్పి వెలిచూపును బట్టి నడుచుకునే వారందరూ కూడా విశ్వాసమును బట్టి నడుచుకునేవారు కదా, క్రియలను బట్టి నడుచుకునేవారు. కానీ ఎవరైతే విశ్వాసమును బట్టి నడుచుకుంటారో, అంటే ఆశీర్వాదం వారి జీవితంలో లేనప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు కూడా మంచి క్యారెక్టర్ కలిగి ఉంటారు చూసారా, వారు తండ్రి పోలికను నడుచుకునేవారు. ఇబ్బందుల్లో, శ్రమలో వారి జీవితాన్ని కట్టుకునేవారు. మనుషుల చేత తృణీకరించబడ్డప్పుడు, ఒంటరిగా జీవిస్తున్నప్పుడు తమ క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటారు చూసారా, వారు దేవుని పోలి నడుచుకుని ఆశీర్వదించబడదుము గాక. గాడ్ బ్లెస్.